ప్రభునామని మీ అందరికీ వందనాలు. ఈ 5 కొడుకులకి మనం వచ్చి ఉన్నాం దేవుని కృపను బట్టి. ఇక్కడ చూసినట్టయితే కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఇక్కడ సామెతల గ్రంథము చూసినట్టయితే 28:10 చక్కని మాట ఉందండి. 28:13 అండి. అతిక్రమలను దాచిపెట్టినవాడు వద్దెలుడు, వాటిని ఒప్పుకొనవాడు విడిచిపెట్టినవాడు కనికరం పొందును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన అతిక్రమలను ఒప్పుకుంటే మనకి ఏం మేలు జరిగితే, మన అతిక్రమను పెట్టుకుంటే ఏం జరిగిద్దని ఈరోజు మనం నిశ్చయంగా తెలుసుకున్నాం. మన సారాంశం ఏంటంటే అతిక్రమలను ఎలా ఒప్పుకోవాలి, ఒప్పుకోవడం ద్వారా మనకి ఎలా మేలు జరుగుతాయని ఈరోజు కాలం నిశ్చయంగా మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే చక్కని మాట ఉందండి. అతిక్రమలను దాచిపెట్టిన వాడు వద్దిలడు. ఈరోజు మన అతిక్రమలు అంటే ఏంటంటే చెప్పమండి, మనం చేసే పనులను బట్టి మనం ఏం చేస్తామండి, దాచేసుకుంటాం. ఈరోజు చూసినట్టయితే దొంగతనం చేసిన వాడు ఏమంటారు, నేను దొంగను కాదంటాడు. ఎందుకని తప్పుకుంటాకి. కానీ చూసినట్టయితే ఇక్కడ ఉన్న పోలీసులే, ఇక్కడ భూమి మీద ఉన్న పోలీసులే వదిలిపెట్టదు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు పుట్టించిన వాడు ఎంతగా ఆలోచించాలండి. అందుకని బైబిల్ స్పష్టంగా తెలియజేసింది, నీ అతిక్రమలు ఏదైనా సరే, అది పాపమైనా కావచ్చు, దౌర్జన్యమైనా కావచ్చు, దొంగతనమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నా దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకుంటే, అవన్నీ నువ్వు ఒప్పుకుంటే నువ్వు వదులుతావని నా దేవుడు నిశ్చయంగా చెప్పాడు. ఈరోజు చూసినట్టయితే ఈరోజు మన పాపాలు అనేది మనం ఒప్పుకోలేకపోతున్నాం. దాన్ని ఎవరైతే విడిచిపెడతావో వాడు గొప్ప మేలు పొందుతాడని నా దేవుడు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు నీ మేలైన దాని గుండావా, మేలు లేని వారు లేకుండా ఒకసారి ఆలోచించు. ఈరోజు మనం ఏం ఒప్పుకోవాలంటే మనం చేసిన అన్నీ ఒప్పుకోవాలి. ఈరోజు ఒప్పుకున్నారంటే చాలామంది భక్తులు ఉన్నారు. ఈరోజు నేను చూసినట్టయితే దావీదు అనే భక్తుని మనం తీసుకున్నట్టయితే దావీదు గారు ఏం చేశారంటే దేవుని దగ్గర మొర్ర పెట్టారు. కానీ ఆయన చేసేన్ని ఏం చేశారు, దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చారు. ఈరోజు చూసినట్టయితే మన జీవితంలో కన్నీటి ప్రార్థన అనేది లేకుండా పోతుంది. ఈరోజు మనం చేసిన దాన్ని తప్పించుకోవాలని చూస్తాం. కానీ ఎక్కడ తప్పించుకునే సరే అక్కడ పరలోక రాజ్యంలో ఎట్టి పరిస్థితులను తప్పించుకోలేమని నా దేవుడు స్పష్టంగా తెలియజేశారు. ఈరోజు నువ్వు ఎక్కడ తప్పించుకున్నావా అక్కడ చిక్కుకుంటాం ఖాయం. ఎందుకంటే ప్రియ దేవుని మీద ఈరోజు మన సాతాను గడి ఉచ్చులో ప్రతిరోజు మనం పడుతూ ఉన్నాం, అనేక దినములు మనం పడుతూ ఉన్నాం. అందుకని నా దగ్గర మొర్ర పెట్టినప్పుడు నేను నీకేం చేస్తా, ప్రతిఫలం ఇస్తానని నా దేవుడు స్పష్టంగా తెలియజేశారు. ఈరోజు నువ్వు సాతాను గడి ఉచ్చులో పడుతున్నావు కాబట్టి ఏం చేస్తాం, నీ అతిక్రమలు ఏం చేస్తామండి, దాచి పెడతాం. ఈరోజు చూసినట్టయితే అలాంటి వారు లేకున్నారు. ఈరోజు మన అతిక్రమలు ఏం చేసుకోవాలండి, ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర ఒప్పుకోవాలా, లేకపోతే బంధువుల దగ్గర ఒప్పుకోవాలా, తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోవాలా, భర్త దగ్గర ఒప్పుకోవాలా, పిల్లల దగ్గర ఒప్పుకోవాలా, ఎవరి దగ్గర ఒప్పుకోవాలి, దేవుని మందిరానికి వచ్చి దేవుని పాదాల దగ్గర బలిపీఠం దగ్గర ఏం చేయాలి, బ్రతుకులను ఆడుకొని కన్నీటితో విత్తవాడు ఆనంద పంట, నిత్యమైన పంట నా దేవుడు కోస్తానని చెప్పాడు. ఈరోజు నువ్వు కన్నీటితో దేవుడిని అడిగినప్పుడు నా దేవుడు ఈరోజు కాలంలో ప్రతిఫలం ఇస్తానని ఈరోజు దేవుడు నిశ్చయంగా తెలియజేశాడు. హల్లెలూయా. ఈరోజు దావీదు గారు అన్నాడు, ఈరోజు నేను కన్నీటితో ప్రార్థన చేశాను, దేవ నా మనోదుఃఖాలన్నీ తీర్చుదేవా. ఒక మాట ఉన్నది, దేవా నన్ను ఎలా విడిచితవే అని అంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు, దావీదు గారితో ఉన్నారు. ఏం చేశారండి, దేవుడు దావీదు గారితో ఉన్నారు. కానీ దావీదు గారు ఏమనుకున్నారు, నన్ను మరిచేదవా అని అన్నాడు. ఈరోజు నేను చెప్తాను, నిన్ను నా దేవుడు ఎప్పుడు మర్చిపోవు. ఈరోజు నువ్వు కన్నబిడ్డని ఎలా చూసుకుంటావు, మర్చిపోతావు. నీ కన్నబిడ్డను మర్చిపోవు. నీ కన్న తండ్రి కన్న యేసయ్య నిన్ను ఎలా మర్చిపోతాడండి. ఈరోజు పెచ్చ మాట్లాడటం, అనేకమైన మాట్లాడటం, కానీ నా దేవుడు అన్నాడు, నిన్నెప్పుడు మర్చిపోను బిడ్డ అని నా దేవుడు అన్నాడు. చూసారండి, నిన్నెప్పుడు మర్చిపోను అన్నాడు. ఈరోజు చూసినట్లయితే నా దేవుడు నిన్ను మర్చిపోతున్నారని నువ్వు అనుకున్నావు, కానీ నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని. ఈరోజు నీకు శోధనలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడండి, జ్ఞాపకం అనేది చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి, జ్ఞాపకం అనేది చేసుకున్నాడు. ఎందుకని ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చూసినట్లయితే నీకు వచ్చే శ్రమ రీతిగా కావచ్చు, నీకు ఇంకా ఎక్కువైన బాధలు రావచ్చు, కానీ నా దేవుడు నిన్నేం చేస్తారో ప్రతి క్షణం ఏం చేస్తున్నాడండి, పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి, పరిశీలిస్తున్నాడు. దాంట్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి, మన అతిక్రమలు దాచిపెట్టకుండా ఏం చేయాలి,
దేవుని దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అదైతే ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అన్నిట్లో నువ్వు వదిలుతావని నా దేవుడు నిశ్చయంగా చెప్పాడు. ఈరోజు చూసినట్లయితే మన అతిక్రమం ఒప్పుకున్నావా లేకపోతే దాచిపెడుతున్నావా ఒకసారి ఆలోచించండి. లేకపోతే దౌర్జన్యం చేసేవారు లాగా ఉన్నావా, అన్యాయం చేసేవారు లాగా ఉన్నావా, ఒక మేలు చేసేలాగా ఉన్నావా, లేకపోతే కీడి చేసి తలపెట్టేవారు లాగా ఉన్నావా ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎవరికైతే కీడి చేస్తావో నీకు అదే సంభవించునని నా దేవుడు చెప్పాడు. నీకు ఎవరైతే నువ్వు మంచి చేస్తావో నీకు మంచే జరిగిద్దని నా దేవుడు నిశ్చయంగా తెలియజేశాడు. ఈరోజు నువ్వు మంచి పనులు చేస్తావా లేకపోతే చెడ్డ పనులు చేస్తావా ఒకసారి ఆలోచించండి, గ్రహించండి, అన్వేషించండి. ఈరోజు నువ్వు మంచి పనులు చేస్తే నీకు నా దేవుడు నిత్యమైన సంతోషాన్ని నీ కుటుంబంలో కలగజేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చూసినట్లయితే కుటుంబంలో ఆనందం అనేది లేకుండా పోతుంది. ఈ కుటుంబంలో ఆనందం ఎప్పుడు వచ్చి చెప్పనండి, మన అతిక్రమలు ఎవరైతే ఎప్పుడైతే ఒప్పుకుంటారో ప్రతిరోజు దేవుని దగ్గర ఒప్పుకుంటారో ఆ ఇంట్లో ఏముండదండి, గొడవలు ఉండదు, తగాదాలు ఉండదు, అంతకన్నా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఈరోజు చూసినట్టయితే ఈరోజు అలాంటి పరిస్థితి ఉందండి. కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది. ఎందుకని? ఇవన్నీ ఒప్పుకోలేకపోతున్నాం. ఏం ఒప్పుకోలేకపోతున్నామండి? మనం చేసిన దానిని బట్టి ఒప్పుకోలేకపోతున్నాం. ఆ నాడి దావీదు రాజే ఒప్పుకున్నాడు. కానీ మనం ఏ పాట వారం అండి? ఈరోజు మనిషికి ఉన్న దాంట్లో ఏం పడాలని? సంతృప్తి పడాలి. ఏం పడాలండి? ఆనందపడాలి. ఈరోజు ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తి పడకపోతే ప్రియ దేవుని మీద అధిగమించి ప్రియ దేవుని మీద అత్యాశ ఏం చేస్తుందండి? నరకానికి దారి తీస్తుంది. అత్యాశ ఏం చేస్తుందండి? నరకానికి దారి తీస్తుంది. నీకు ఏమి ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తి పడితే నా దేవాతి దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడ నువ్వు కన్నీరు కాచి నా దేవుడు నిత్యం చూస్తూనే ఉన్నాడు. అందుకని చక్కని మాట ఉంది, చూస్తున్నాడమ్మా చెల్లె చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూసారండి ఏం చేస్తున్నారు? ప్రతిరోజు నిన్ను ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశం నుండి ఏం చేస్తాడు? తన సింహాసనం నుండి ఏం చేస్తాడు? ప్రతిరోజు నిన్ను ఏం చేస్తారో చూస్తూ ఉన్నాడు. ఒక్కరోజు తీర్పు రోజు నిన్ను ఏం చేస్తారు? లెక్క అనేది అడుగుతారు. లెక్క చెప్పడానికి నీ దగ్గర సమాధానం ఉందా? క్వశ్చన్ ఆయన దగ్గర ఉంది, ఆన్సర్ నీ దగ్గర ఉందా? ధైర్యంగా చెప్పగలవా? దేవా నేను నీ పని చేశాను, నీ కోసం ప్రయాసపడాను, నీ కోసం అవసరమైతే ప్రాణాన్ని కూడా తెగించాను, ఎవరైనా ధైర్యంగా చెప్పగలవా? ఎవరు చెప్పలేము. అలాంటి సమాధానం ఎవరు లేకుండా పోయింది. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి విశ్వాసి చెప్తున్నాను, ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలు వీక్షిస్తావు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డ, నీ అతిక్రమాలను ఎప్పుడైతే ఒప్పుకుంటావో, అయ్యా ఎప్పుడైతే నువ్వు దాచిపెట్టకుండా ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నానాటికి వదులుతావని నా దేవుడు నిశ్చయంగా చెప్పాడు. హల్లెలూయా. చూశారండి, ఒక వ్యక్తి నాకు మొన్న కాలంలో ఫోన్ చేశారండి. ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తికి మరి ఏమి ప్రేరేపణ కలిగిందో గంటన్నర మాట్లాడారండి. ఎంతసేపు అండి? గంటన్నర. ఒక మాట అన్నారండి, నాకు చాలా సంతోషం వేసింది. నువ్వు చేసే నేను ప్రతిదీ చూస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నానండి? నువ్వు చేసే ప్రతి కార్యక్రమం నేను చూస్తూ ఉన్నావు. నీకు ఏది అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. నీ డబ్బుల రీతిగా కావచ్చు, ఏదైనా రీతిగా కావచ్చు, లేకపోతే నువ్వు మందిరం కట్టుకోవాలనుకున్నావా, నేను నీకు సపోర్టింగ్గా ఉంటానని చెప్పాడండి. హల్లెలూయా. చూసారండి, కానీ సపోర్ట్ అట్టగా అడిగితే కాదండి, నా దేవుడు ఆకాశం నుండి పంపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం మనుషులను అడగటం కాదు, దేవుడే పంపిస్తారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు మనం అడుగుతాం, రేపు మాట సందర్భం వచ్చినప్పుడు ఆ వ్యక్తి బయటపడినప్పుడు నేను నీకు ఎంత ఇచ్చానా అంత ఇచ్చానా అంటారు. అంతే కదండి. కానీ నా దేవుడు పిలిచి ఇస్తే అది లెక్క అనేది ఉండదండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇచ్చేటప్పుడు మనం లెక్క అనేది పెట్టుకోకూడదు. దేవుని ఇచ్చేటప్పుడు మనం ఏం చేయకూడదు? లెక్క అనేది పెట్టుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. దేవుడు ఏం చేస్తున్నారండి? ప్రతి ఒక్కరితో మాట్లాడుతావు. నువ్వు అన్యాయం చేస్తున్నావా, మంచి పనులు చేస్తున్నావా, దేవుడు ఏం చేస్తారండి? ఆకాశం నుండి ఏం చేస్తున్నారండి? చూస్తూ ఉన్నాడు. బాలుడైన సమయంలో ఏం చేశారు? దైవ సన్నిధానంలో పెరిగారు. ఏం చేశారండి? దైవ సన్నిధానంలో పెరిగారు. చిన్న వయసు నుండి ఏం చేశారు? దేవుని మందిరం దగ్గర పెరిగాడు. ఈరోజు చూసినట్టయితే నీ పిల్లలు మందిరం దగ్గర పెరుగుతున్నారా, లేకపోతే ప్రియ దేవుని మీద ఎక్కడికి పెరుగుతున్నారు? క్రమశిక్షణగా పెరుగుతున్నారా, లేకపోతే అనేక విధాలుగా పెరుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ పిల్లలు ఎలా పెరగాలి? దైవ సన్నిధిలో పెరగాలి.
ఎలా పెరగాలండి? దైవ సన్నిధిలో పెరగాలి. ఎప్పుడైతే అలాగ చిన్న నుండి నువ్వు దేవుడి మాటలు చెప్పుకుంటూ వెళ్తే నాటికి ఏం చేసిద్దండి? ఫలించింది. ఏం చేసిద్దండి? ఫలించి అనేక మందికి ఏం చేసిద్ది? ఫలం ఇచ్చేలాగా నా దేవుడు తయారు చేస్తారు. హల్లెలూయా. ఒక చెట్టుని నాటుతాం, పెద్ద అయిన తర్వాత ఏం చేసిద్దండి? ఫలాలు ఇచ్చి ఏం చేస్తుందండి? అనేక మందికి పంచిద్ది. ఈరోజు మన చెట్టు నాటేటప్పుడు దాన్ని తిన్నంగా మనం పెంచకపోతే ఏం చేస్తుందండి? ఇప్పుడు అది వంకరగా ఉంటే మనం ఏం చేస్తాం? కర్రగట్టి దాన్ని ఏం చేస్తాం? చక్కగా తిన్నంగా పెరిగేటట్టు మనం చూస్తాం. అంతే కదండి. వంకరగా ఉంది ఇట్ట మూలకి వెళ్ళి దాన్ని చూస్తామా? మూలకి వెళ్ళిద్దు కోసేసుకున్న కాయలు ఎట్టబడితే అట్ట చూస్తామా? ఈరోజు నువ్వు మనుషుడే అలాగ ఆలోచిస్తే నీ బిడ్డ కోసం నువ్వు ఇంకా ఎంతగా ఆలోచించాలి? నీ బిడ్డగా ఎలా పెరగాలి? తిన్నంగా పెరగాలి. ఎలా పెరగాలండి? తిన్నంగా పెరిగితే ఎలాగుండిద్దండి? నాటికి ఏం చేస్తారు? దేవుడు విస్తరింపజేస్తారు. వంకరగా ఉంటే ఇలాగ వంకరగానే ఉండిద్ది. నీ బ్రతుకు కూడా, నీ కుటుంబం కూడా వంకర త్రోవలో నడుస్తూ ఉండిద్ది. అది ఏ త్రోవ అండి? సాతానుగా త్రోవ. స్ట్రైట్గా వచ్చేది ఏ త్రోవ అండి? నా యేసయ్య త్రోవ. హల్లెలూయా. హల్లెలూయా. చూసారండి, ఈరోజు చూసినట్లయితే మన సరైన బాటలో నడుస్తున్నావా లేదో ఒకసారి ఆలోచించండి. నువ్వు మందిరానికి దూరం అయిపోతున్నావా? అందుకని ఆదివారం ఎవరు పెట్టిందేనేమో? ఆయన పెట్టినదేమో. ఎందుకంటే ప్రియ దేవుని మీద, ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసిన రోజు, అది ప్రత్యేకమైన రోజు. కానీ ఆ రోజున ఏం చేస్తాం? ఆయన సమయాన్ని మనం ఏం చేస్తాం? దొంగిలేస్తాం. ఏం చేస్తామండి? దొంగిలేస్తాం. మందిరానికి వెళ్ళలేము. ఎందుకంటే మనసు అనేది అంగీకరించదు. నేను ఒక మాట అంటాను, ఈరోజు నువ్వు ఆయన సమయాన్ని దొంగిలిస్తావు, నీ సమయాన్ని ఆయన దొంగిలిస్తావు. ఒకసారి నీ పరిస్థితి ఏమైతే ఒకసారి ఆలోచించండి. ప్రియా దేవుని మీద, ఈరోజు అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు, ప్రాణాలతో కొట్లాడుతున్నారు. అనేక మంది దేవుని నామాన్ని స్మరిస్తా కూడా అవకాశం అనేది లేకుండా పోయింది. కానీ నా దేవుడు ఏం చేస్తారండి? మంచి అవకాశం అనేది ఇచ్చారు. నీకు ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తాం? హాస్పిటల్లో రెయ్యింబగులు అవసరమైతే నిద్ర లేకుండా ఏం చేస్తాం? నిద్ర కాస్తూ ఉంటాం. కానీ దేవుని మందిరంలో ఒక్క రోజు అయినా గడపట్లేదు. ఎందుకంటే ప్రియా దేవుని అనేక మంది అలాగే ఉన్నారు. నా దేవుడు అన్నారు, ఒక్క రోజు గడిపితే 1000 దినములు గడిపినంత శ్రేష్టమని నా దేవుడు చెప్పాడు. ఈరోజు చూసినట్లయితే నేను ప్రతిరోజు రామనలేదుగా, ఒక్కరోజు నా కోసం కేటాయించమన్నారు. కానీ మనం ఆ సమయాన్ని దొంగిలిస్తాం. ఈరోజు నేను చెప్తున్నాను, నీవు ఆయన సమయాన్ని దొంగిలిస్తే ఆయన నీ సమయాన్ని దొంగిలిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి నువ్వు సమయాన్ని పోనిస్తే అది ఆ సమయాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది అసాధ్యం. అదేనండి, మన అతిక్రమణలు ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఇదేనండి, ఈరోజు మన సమయాన్ని ఏం చేసాం? దొంగిలించి ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఇది కూడా పెద్ద పాపం అని చెప్పాడండి, ఇది కూడా పెద్ద తప్పే అని చెప్పాడు. ఈరోజు ఏదో తప్పంటే దొంగతనం చేస్తాం, లేకపోతే వ్యభిచారం చేస్తాం, నానా విధాలుగా చేస్తాం అంటే అది కాదండి. ఇది కూడా దేవుని సమయాన్ని కూడా దొంగిలిస్తే అది కూడా పెద్ద తప్పని నా దేవుడు నిశ్చయంగా తెలియజేశాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలి? మన అతిక్రమణలో దాచిపెట్టకుండా ఏం చేయాలి? దాచిపెట్టడం కాకుండా ఒప్పుకోవడం కాకుండా దాన్ని ఏం చేయాలండి? ఒక్కసారి వదిలేసిన దాన్ని మళ్ళీ వెనక తట్టు అనేది చూడకూడదు. ఏం చేయకూడదు? వెనక తట్టు అనేది చూడకూడదు. విడిచిపెట్టేసి వచ్చేయాలి. హల్లెలూయా. విడిచిపెట్టేసి వచ్చేయాలి. ఎప్పుడైతే నువ్వు అలాగే విడిచిపెట్టేసి వచ్చేస్తావో నా దేవుడు నీ బట్టి ఏం చేస్తారండి? సంతోషపరుస్తారు. ఏం చేస్తారండి? సంతోషపరుస్తారు. ఈరోజు నేనున్నాను, నన్ను అనేక మంది దేవునిలోకి నేను ఇంకా నమ్ముకున్నప్పుడు అనేక మంది నన్ను ఏలం చేసేవారు, నవ్వేవారు. కానీ నాతో పాటు చాలామంది తిరిగేవారు. ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్నప్పుడు నాకున్న స్నేహితులు ఎవరికి ఉండేవాళ్ళు కాదు. ఇంచుమించు నాకు 200-300 మంది ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ బైబిల్ పట్టుకున్నానో అనేక మంది నా నుండి దూరం అయిపోయారు. హల్లెలూయా. కానీ నేను చెప్తున్నాను, నా దేవునికి దగ్గర అయ్యాను. హల్లెలూయా. కానీ ఎంతకన్నా భాగ్యం అనేది ఈ భూమి మీద ఏదీ లేదండి. అదేనండి, విడిచిపెట్టేస్తాం. ఈరోజు నీ స్నేహితులు కాదన్నారా, రేపటి కాలంలో వారే నిన్ను వెతుక్కుండా రోజు రాబోతున్నారు. హల్లెలూయా. వాళ్ళే నీ దగ్గరికి రాబోతున్నారు. ఎందుకంటే ప్రియా దేవుని మీద ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. ఎందుకంటే నీకు అసాధ్యం అవ్వచ్చు, కానీ ఆయనకి నువ్వు అసాధ్యం అవ్వచ్చు, కానీ ఆయనకి మొత్తం సమస్తమే ఏంటంటే సాధ్యమే. సమస్తము సాధ్యమే. నీకు అది పెద్దగా ఉండొచ్చు, ఆయనకి ఆవగింజ ఎంత అండి? ఆవగింజ ఎంత ఉండేది? ఇట్టకి ఇసురైతే కనబడిద్ది ఆవగింజ. ఆయనకి ఆవగింజ లాంటిదండి. నీ సమస్య అనేది ఆవగించలాంటిది. కానీ దాన్ని మనం చూసి భయపడతాం. కానీ ఆ సమస్య నిన్ను చూసి భయపడాలి. కానీ మనం ఏం చేస్తాం? దీనికి రివర్స్గా ఉందండి. మనం సమస్యను చూసి భయపడతాం.
ఆ సమస్య చూసి సమస్య అనేది భయపడాలి. ఈరోజు అనేక మందికి మనం భయపడుతున్నాం. దానియేలు గారిని చూసినట్లయితే సింహము బోన్లు వేసినప్పుడు కూడా ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు, కానీ సింహాలకి మట్టికి అస్సలు భయపడలేదు. దానియేలు అంటే నేను కాదండి, కొత్తగా చూస్తున్నారు, నేను కాదండి, దానియేలు అనే భక్తుడు. ఈరోజు చూసినట్లయితే దానియేలు గారిని సింహము బోన్లు వేసినప్పుడు ఆ రోజు నైట్ రాజుగారికి నిద్ర అనేది పట్టలేదు. ఎందుకని? దేవుని బిడ్డ వేస్తే ఏం చేస్తే దేవుడు నిద్ర అనేది పట్టలేదు. దేవుని బిడ్డను మోసం చేస్తే వాడికి ఏమి ఉండదు, నిద్ర అనేది ఉండదు. రాజుగారికి కూడా అదే పరిస్థితి వచ్చింది. కానీ దానియేలు గారి దగ్గర సింహము బోన్లు కూడా వేసినప్పుడు ఏం చేసింది? సింహాలు కూడా సాష్టంగా పడి ఏం చేసిందండి? నమస్కరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన కుక్కను చూసే భయపడుతున్నాం. ఏం చేస్తామండి? చిన్న కుక్క పిల్లని చూసి ఏం చేస్తాం? అది కరిసిద్ది, మన మీద దాడి చేసిద్దని భయపడతాం. కానీ ఆ నాడు ఏం చేశారండి దానియేలు గారు? సింహము బోన్లు వేస్తాం. అది మామూలు విషయం కాదండి. ఆ రోజుల్లో సింహాలు అంటే చాలా భయంకరంగా ఉండేవి. కానీ ఆ రోజుల్లో కూడా చూసారండి, దేవుడు ప్రతి ఒక్కరితో ఉన్నారు. నిన్నటి వాక్యం ఏంటండి? ప్రతి ఒక్కరితో ఆయన ఏం చేస్తున్నారండి? ఉంటున్నాడు. నిన్నటి వాక్యం అదే కండి. ఆయన దేవదూతలు ఏం చేస్తున్నాయండి? మన కాపుదలగా ఉన్నాయి. ఏం చేస్తున్నాయండి? ఆయన కాపుదలగా ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే ఈ అన్నీ నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, అన్వేషిస్తావో, అట్టి వారి పట్ల, అట్టి కుటుంబాల పట్ల నా దేవాతి దేవుడు నిత్యమైన సంతోషాన్ని ఆ దేవుడు కలగజేయను గాక. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుండైనా నీ అతిక్రమలు దాచిపెట్టకుండా అవన్నీ విడిచిపెట్టేసి నా దేవుని దగ్గర మొరపెట్టు. నా దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల, లేకపోతే నీ భార్య పట్ల, నీ భర్త పట్ల నా దేవుడు నిజమైన సంతోషాన్ని నీ కుటుంబంలో కలగజేయను గాక. ఆమేన్. నువ్వు అప్పుల చేత బాధపడుతున్నావా, లేకపోతే నీకు ఏది లేదని బాధపడుతున్నావా? నా దేవుడు నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చింది గాక. ఆమె ఉభయదేమి ఇల్లు ఎలా దీవించబడిందో నీ కుటుంబం కూడా అలా దీవించబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకలాశ్రదకు కారణభూత ప్రభా, గడిచిన కాలమంతా కాచి కాపాడింది దేవా, నీకు వందనాలు, నీకే స్తోత్రం ప్రభా. ఈ కొద్ది మాటలను బట్టి ఈ నామంకే మహిమ కలుగును గాక మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మనుషులు రాకుండా నీకే ఘనత వచ్చే కృపను మాకు దాయిచ్చమని అడుగుతాం ప్రభా. నీ కృప నుండి మేము వేరే అవ్వకుండా నీ కృపకే మేము లోపరిచే కృప మాకు దాయిచ్చమని అడుగుతాం ప్రభా. అయ్యి నీ కృప మాకు దూరం అవ్వకూడదు ప్రభా. నీ కృపలో మేము మరిగే కృప మాకు దాయిచ్చమని అడుగుతాం ప్రభా. యేసయ్యా, ఈరోజు మీ కృపను కోల్పోతున్నాయేమో, నీ కృపకి దూరం అయిపోతున్నాయేమో, మమ్మల్ని క్షమించమని మన్నించమని అడుగుతాం ప్రభా. యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభా. ఈ ప్రార్థనలు కూడా నాటికి అలా జరిగే కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. యేసయ్యా, ఎక్కడ 2-3 నా నామాన్ని స్మరిస్తారో అక్కడ నేను ఉంటానని నిశ్చయంగా వాగ్దానం చేస్తా ప్రభా. యేసయ్యా, ఎక్కడైతే నా నామాన్ని స్మరిస్తారో, ఎక్కడైతే హృదయపూర్వకంగా నా నామాన్ని స్మరిస్తారో అక్కడ మధ్యలో నేను ఉంటానని నిశ్చయంగా వాగ్దానం చేస్తా ప్రభా. యేసయ్యా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఈ బైబిల్ నేను పట్టుకోకపోతే నేనేమైపోదును ప్రభా, ఎక్కడ ఉండను ప్రభా. యేసయ్యా, ఈరోజు నీ బైబిల్ పట్టుకున్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా నిలబడుతున్నాం ప్రభా. ఈరోజు స్థిరస్థాయిగా కరెక్ట్ గా నిలబడుతున్నాం ప్రభా. ఈరోజు నీ బైబిల్ అనేది లేకుండా ఉంటే నేనేమైపోదును ప్రభా. అట్టిని బట్టి నీకు కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. యేసు మమ్మల్ని క్షమించమని మన్నించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా, మాలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని అడుగుతున్నాం ప్రభా. గృహాలు లేని వారు చూడు ప్రభా, ఎంతమంది బాధపడుతున్నా అట్టి వారికి నువ్వే గృహాన్ని కట్టించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా, హాస్పిటల్లో ఉన్న ప్రభా, తల్లి గారికి చాలా ప్రమాదం అని చెప్పా ప్రభా, యాక్సిడెంట్ అయి ఉంది ప్రభా, నీవే స్వస్థపరచమని అడుగుతాం ప్రభా. గాయం పెట్టేవాడు నేనే, గాయం తీర్చేవాడు కూడా నేనే అని చెప్పా ప్రభా. నువ్వే స్వస్థపరచమని అడుగుతాం ప్రభా. తల్లి గారి పట్ల మంచి కార్యం కూడా చేయమని అడుగుతాం ప్రభా. యేసయ్యా, ఇంకా అనేక మంది ఉన్న ప్రభా హాస్పిటల్లో, ప్రతి ఒక్కరిని కూడా నువ్వు తాకమని అడుగుతాం ప్రభా. ఎక్కడ ఉన్న ప్రతి తల్లిని కూడా ఆశ్రయించమని అడుగుతాం ప్రభా. వాళ్ళకున్న లోటుపాట్లు అన్ని తీర్చమని అడుగుతాం ప్రభా. యేసయ్యా, చింత యావూతి నీ దగ్గర మొరపెట్టే బిడ్డలుగా తయారు చేయమని అడుగుతాం ప్రభా. రేపటి కాలంలో ఈ బిడ్డలు అనేక మందికి సాక్షి ఇచ్చే కృపను కూడా దయచేయమని అడుగుతాం ప్రభా. నీలో మరిగే బిడ్డలుగా తయారు చేయమని అడుగుతాం ప్రభా. నీ మాటలు చెప్పుకునే కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. యేసు ముసలమ్మ ముచ్చట్లు మేము పక్కన పెట్టేసి నీ నామమైన మాటలు చెప్పే కృప ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతాం ప్రభా. యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభా. ఈ చిన్న ప్రార్థన నీ రాజ్యాన్ని చేర్చుకోమని అడుగుతాం ప్రభా. ఆత్మీయ తల్లిని కూడా, ఆత్మీయ తండ్రికి కూడా మంచి ఆరోగ్యం కూడా దయచేయమని అడుగుతాం ప్రభా. మాకు కూడా మంచి ఆరోగ్యం కూడా దయచేయమని, నీ మరణ అంతవరకు నీ పని చేసే నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని దయచేయమని తండ్రి, కుమార పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలు. మళ్ళీ వచ్చే సమయం ఇదే సమయం కలుద్దాం. అప్పటి వరకు సెలవు.
చెక్క ఉందా?